ఇది iQOO Z11X బడ్జెట్లో స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చా అని చెప్తున్నారు. స్టూడెంట్స్కి మెయిన్గా కావాల్సింది ఏంటి? బ్యాటరీ, పర్ఫార్మెన్స్. ఈ రెండింటి మీద మేజర్గా ఫోకస్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చారు. సో ప్రీవియస్ జనరేషన్ iQOO Z10X తో కంపేర్ చేసుకుంటే దీనిలో ఏ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు, ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ని తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్ లో మీకు డైరెక్ట్ గా ఫోన్ ఉంటుంది. ఫోన్ తో పాటు కేస్, ట్రాన్స్పరెంట్ కేస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 44 వాట్స్ అడాప్టర్ ఉంటుంది. USB to Type-C కేబుల్ ఉంటుంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. సో బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు బయట ఏం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ దీని ప్రీవియస్ జనరేషన్ iQOO Z10X తో కంపేర్ చేసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ డిస్ప్లేలో మాత్రం పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, సేమ్ డిస్ప్లే. కాకపోతే ఈసారి IP రేటింగ్ పెంచారు. ఇంతకుముందు IP64 రేటింగ్ ఉండేది, ఈసారి IP68+69 రేటింగ్ తీసుకొచ్చారు. ఇది మంచి విషయం. అండ్ ప్రాసెసర్ స్లైట్ గా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉండేది, ఈసారి 7400 ప్రాసెసర్ తీసుకొచ్చారు. జస్ట్ క్లాక్ స్పీడ్ డిఫరెన్స్ అంతే. సో పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు. అండ్ ఫ్రంట్ కెమెరా ఈసారి మార్చారు. 8 మెగాపిక్సెల్ కెమెరా నుంచి 32 మెగాపిక్సెల్ కి ఫ్రంట్ కెమెరా చేంజ్ చేశారు. అండ్ మెయిన్ కెమెరా కూడా ఇంతకుముందు సామ్సంగ్ సెన్సార్ ఉండేది, ఇప్పుడు సోనీ సెన్సార్ కి అప్గ్రేడ్ చేశారు. అండ్ బ్యాటరీ కూడా పెంచారు. ఇంతకుముందు 6500 mAh బ్యాటరీ ఉండేది, ఈసారి 7000 mAh బ్యాటరీకి బ్యాటరీ పెంచారు. సో ఇట్లా చిన్న అప్గ్రేడ్స్ చేశారు. ఫస్ట్లీ డిజైన్ దగ్గరికి వస్తే ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది, గ్రీన్, బ్లాక్. నా దగ్గర ఉండేది గ్రీన్ కలర్. ఫోన్ చూడడానికి బానే ఉంది. మీరు ఆ ప్రైస్ కి గ్లాస్ బాడీలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ డ్రాగన్ టైల్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఫోన్ పట్టుకున్నప్పుడు మాత్రం మీకు కొంచెం బల్కీగా అనిపిస్తుంది. ఆ 7000 mAh బ్యాటరీ వెయిట్ ని మీరు ఫీల్ అవుతారు. ఫోన్ కొంచెం థిక్ ఉంటుంది, కొంచెం లావుగా అనిపిస్తుంటది. కేస్ వేసారంటే ఇంకా లావ్ అయిపోద్ది. ఇది అరౌండ్ 220 grams వెయిట్ ఉంటుంది. అండ్ ఇది ఈసారి IP68+69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. ఇది మంచి విషయం. స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఇది కావాలి. అండ్ డిస్ప్లే దగ్గరకు వస్తే ఇది 6.76 inches Full HD+ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో LCD డిస్ప్లే కాబట్టి మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఇచ్చిన ప్యానల్ మాత్రం అంత చీప్ ప్యానల్ లాగా అయితే నాకు అనిపించలే. కొంచెం క్వాలిటీ బానే ఉంది. మీరు ఏదైనా మూవీస్ చూస్తున్నప్పుడు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ బానే ఉంది. కాకపోతే బెజిల్స్ కొంచెం థిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. చుట్టూ బెజిల్స్ ఉంటాయి కదా, అవి మరీ ఎక్కువ, మరీ లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి కొంచెం ఈ సైజ్ తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. బట్ డిస్ప్లే ఆ ప్రైస్ కి LCD డిస్ప్లే అయినప్పటికీ డిస్ప్లే ఓకే, బానే ఉంది చూడడానికి. అండ్ బ్రైట్నెస్ దీన్ని టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ 900 నుంచి 1000 nits దాకా వస్తుంది. ఇండోర్ లో సఫిషియెంట్, కానీ మరి పీక్ సన్లైట్ లో మాత్రం డిస్ప్లే కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. సో డిస్ప్లే కలర్స్ అయితే బానే ఉన్నాయి. కాకపోతే LCD డిస్ప్లే కాబట్టి మీకు వ్యూయింగ్ యాంగిల్స్ అంత ప్రాపర్ గా ఉండదు. అండ్ ఇది వైట్ వన్ ఎలిమెంట్ సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. సో డిస్ప్లే ఓకే ఆ ప్రైస్ కి. బట్ AMOLED డిస్ప్లే ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, కానీ మీకు వాల్యూమ్ బూస్టర్ ఇచ్చుంటారు. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టి ఇంకా వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేస్తే మీకు 200% to 400% దాకా వాల్యూమ్ బూస్ట్ అవుతుంది. సో మీరు వాల్యూమ్ 400% పెంచినప్పుడు మీరు కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. బట్ సౌండ్ క్వాలిటీ లౌడ్ ఉంది, ఆ ప్రైస్ కి యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ ఇది 7200 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే 0 to 100% ఫుల్ ఛార్జ్ అవడానికి అరౌండ్ 1.5 hour దాకా టైం పడుతుంది. సో బ్యాటరీ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం ఈజీగా మీకు ఎట్లా కాదన్నా ఈజీగా ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. మీరు అంత హెవీగా యూజ్ చేసినా మినిమం ఒక 8 hours స్క్రీన్ ఆన్ టైం ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాటరీలో అయితే నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసర్ తో వస్తుంది. సో ఈ టర్బోలు, ప్లస్లు, అల్ట్రాలు ఇవన్నీ ఒకటే, సేమ్ Dimensity 7400 ప్రాసెసరే. కాకపోతే వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేసుకుంటారు, వీళ్ళ తగ్గట్టు ఆప్టిమైజ్ చేసుకుంటారు. సో అందువల్ల అలా పేరు మారుస్తారు. కానీ మెయిన్ కోర్ ప్రాసెసర్ అయితే 7400 ప్రాసెసర్. దీని AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 1 million దాకా స్కోర్ చేసింది. సో క్యాజువల్ యూసేజ్ కి, జనరల్ గా ఈ ఫోన్ యూజ్ చేస్తే మాత్రం పెద్ద ఇబ్బంది ఏమనిపించదు. ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. సో కొంచెం మల్టీ టాస్కింగ్ చేసినా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమింగ్ కూడా ఈ ప్రాసెసర్ క్యాపబుల్. దీనిలో BGMI ప్రస్తుతానికి ఈ ఫోన్ లో స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాసెసర్లో వేరే ఫోన్స్లో మనం స్మూత్ 120 FPS కూడా చూసాం. బట్ దీనిలో ఇంకా అన్లాక్ చేసినట్లేరు. సో ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ఈ ప్రాసెసర్ అయితే 120 FPS క్యాపబుల్. 120 FPS లో గేమ్స్ రన్ చేయగలదు. మరి అప్డేట్ ఏమైనా ఇస్తారో లేదు చూడాలి. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా బాగానే తీసుకొచ్చారు. iQOO అంటే గేమింగ్ ఫీచర్స్ కాబట్టి గేమింగ్ ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఫోన్స్ లో ఉన్నట్టే మాన్స్టర్ మోడ్, వాయిస్ చేంజర్, 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, బైపాస్ ఛార్జింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, నేను గేమ్స్ ఆడినప్పుడు మాత్రం అక్కడక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తాను. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ ఇంకా బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్. వీళ్ళు ఇంకా ఆప్టిమైజ్ చేసినట్లేరు. యాక్చువల్గా 120 FPS కూడా అన్లాక్ అవ్వాలి, ఇంకా అన్లాక్ అవ్వలేదు. సో మేబీ ఇంకొక అప్డేట్ ఏమైనా ఇస్తారేమో. సో పర్ఫార్మెన్స్ ఇంకొంచెం ట్యూన్ అవ్వాలి. ప్రస్తుతానికి మాత్రం ఓకే, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఓకే, అంత బ్యాడ్ అయితే కాదు. కానీ లిటిల్ బిట్ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీరు నోటీస్ చేస్తారు. సో ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తే ఇంకా బెటర్ గేమింగ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే పర్ఫార్మెన్స్ ఓకే, ఆ ప్రైస్ కి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 850
IP52 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇది ఉన్నా లేనట్టే. అండ్ ఇటు పక్క మీకు చిన్న నోటిఫికేషన్ లైట్ ప్రొవైడ్ చేస్తారు, సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఇది మీరు సెట్టింగ్స్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. డైనమిక్ లైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఇన్కమింగ్ కాల్స్ కి, నోటిఫికేషన్స్ కి, మ్యూజిక్, బ్యాటరీ లెవెల్ వీటన్నిటికి కూడా మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో కెమెరాస్ మాత్రం అంత గొప్పగా ఏం లేవు. మెయిన్ కెమెరా ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ డీసెంట్ ఫోటోస్ అయితే తీస్తుంది. కానీ ఎక్కడ జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ కానీ మీకు ఫేస్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం స్మూత్ గా అయినట్టు అనిపిస్తుంది. సో కెమెరాస్ అయితే మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెరీ డీసెంట్ కెమెరాస్. అండ్ వీడియోస్ కూడా బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఓకే, ఆ ప్రైస్ కి ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ మీరు కెమెరాస్ లో మాత్రం మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా ఓకే పర్ఫార్మెన్స్. బట్ బ్యాక్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ కెమెరాలో మీకు డీటెయిల్స్ కొంచెం బెటర్ గా తీసుకుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కొంచెం బెటర్ ఉంది కంపారిటివ్లీ. నాకు బ్యాక్ కెమెరా కన్నా ఫ్రంట్ కెమెరా ఫోటోస్, వీడియోస్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాక్ కెమెరాకి కొంచెం అప్డేట్ అవసరం, అంత నీట్ గా ఆప్టిమైజ్ అవ్వలేదు. సో బ్యాక్ కెమెరా మాత్రం మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రంట్ కెమెరా ఓకే బానే ఉంది. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది Origin OS 6 తో వస్తుంది. రీసెంట్ గా మన ఛానల్లో Origin OS మీద వీడియో చేశారు, ఇక్కడ ఐకార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చెప్పిన Origin OS ఫీచర్స్ అన్ని దీనిలో పనిచేస్తున్నాయి, ఇబ్బంది లేదు. కాకపోతే ఈ ఫోన్ బూట్ చేసినప్పుడు మీకు బ్లోట్వేర్, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ మరీ ఎక్కువ ఇచ్చేసారు. చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉన్నాయి, దాదాపు ఒక 25-30 యాప్స్ దాకా మీకు ప్రీ ఇన్స్టాల్ గా ఇచ్చేసారు. సో ఏవో గేమ్స్ అన్ని ఇచ్చారు. సో అవన్నీ మీరు మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ మీకు వి యాప్ స్టోర్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాటిని డిసేబుల్ చేసుకోండి అసలు. అండ్ మీరు ఫోన్ సెటప్ చేసేటప్పుడే మీకు సెండ్ యూసేజ్ డయాగ్నోస్టిక్ డేటా అని అడుగుతుంది, దాన్ని డిసగ్రీ చేయండి. అండ్ సర్వీస్ రికమెండేషన్స్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి, వాటన్నిటిని ఆఫ్ చేసుకోండి. ఇంకా అప్పుడు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. కానీ ఇంకా మీరు లాక్ స్క్రీన్ మీద గ్లాన్స్ ఫీచర్స్ అంటే వాల్ పేపర్స్ వస్తూ ఉంటాయి, వాటిలో యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేస్తారు, ఏసీలు, టీవీలు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అట్ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ లేదు. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ అక్యురసీ కూడా బాగానే ఉంది. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైజింగ్, ఈ వీడియో చేస్తున్న టైంకి నాకు కూడా ప్రైస్ తెలియదు. బట్ iQOO Z10X లాంచ్ అయినప్పుడు తక్కువకి వచ్చింది, 13,500కి లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల iQOO Z10X ప్రైస్ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అది 17,000 రూపీస్కి అమ్ముతున్నారు. సో నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కూడా అది అరౌండ్ 17,000 రూపీస్కి లాంచ్ అవ్వచ్చు. అండ్ కార్డ్ ఆఫర్స్తో 15,000 లోపు తీసుకురావచ్చు. ఒకవేళ ఈ ఫోన్ మీకు 15,000 రూపీస్ లోపు వస్తే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎవరికైతే బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్, ఐపీ రేటింగ్ బాగుండాలి, అండ్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాను, పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి అనుకుంటారు, వాళ్ళు 15,000 రూపాయల లోపు ఈ ఫోన్ వస్తే మాత్రం తీసుకోవచ్చు. అంతకు మించి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.